దూర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరుకున్నాడు. చేరి ఇలా అంటున్నారు: త్రాహి త్రాహి జగన్నాథ బ్రహ్మణ్య మధుసూదన కరాలధారతశ్చక్రాత్ త్వదీయాత్కర సంభవాత్. జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంభవమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము, రక్షించుము. అప్పుడు హరి నవ్వుతూ ఇలా అంటున్నారు: దూర్వాస, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించావు. అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చావు. నీ మాట అసత్యమైపోకుండా ఉండడం కోసం రాజు హృదయములోనున్న నేను ఆ 10 జన్మల శాపములను అంగీకరించాను. నీ శాపమునందు నన్ను మీనము, కూర్మము మొదలైన 10 జన్మలు కమ్ము అని శపించావు. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడనైన నేను అతని హృదయమునందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వింటూ భక్తునికి అన్యాయంగా శాపం కలిగిన కదా, దీన్ని నేనెట్లా చేస్తాను అని ఆలోచించాను. నీవిచ్చిన శాపము సత్యము చేయడానికి, భక్తుని రక్షణకు, ఆ రెండుటిని కాపాడడం కోసంగా నేనే ఆ 10 జన్మలను స్వీకరించాను.